హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో దోశల్ని కొన్ని రకాల దోశల్ని అయితే ట్రై చేశారు కదా. ఇప్పుడు ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మసాలా చీజ్ దోశ కోసం ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఈ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నా వీడియో తీయటం అనేది కుదరలేదండి. నేను బ్రేక్ఫాస్ట్లో అనేది మార్నింగ్ 8 వరకు మాకు ఇంట్లో అయిపోవాలి. మా వాళ్ళు షాప్కి వెళ్ళిపోవటం కోసం చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. అందుకే మార్నింగ్ ప్రతిదీ డీటెయిల్గా వీడియో తీయటం అనేది నాకు టైం సెట్ కాలేదండి. ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ బటర్ వేసుకొని కొంచెం లైట్గా ఇంతకుముందు వీడియోలో నేను గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించా కదండి. ఆ గ్రీన్ చట్నీని నేను మ్యాష్ చేసుకున్న ఆలు పీసెస్ని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక మెత్తటి చక్కటి ముద్దలాగా అయితే రెడీ చేసేసుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, లైట్గా కారం అనేది యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు రెగ్యులర్గా దోశ వేసుకున్నట్టు దోశ వేసుకొని దానిపైన కొద్దిగా టమాటా సాస్ వేసుకొని నేను రెడీ చేసుకున్న ఈ ఆలు మసాలా కర్రీని అయితే వేసేసుకుంటున్నాను. ఇది గ్రీన్ చట్నీతో చేసుకున్నానండి. ఈ ఆలు కర్రీ మీకు ముందు చూపించిన వీడియోలో గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపించా కదా. ఆ గ్రీన్ చట్నీ వేసుకొని ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకున్న మెత్తగా మ్యాష్ చేసేసుకొని కుక్ చేసుకున్న. ఇలాగ మెత్తగా చేసుకోవటం వల్ల మనకి దోశ మీద చక్కగా స్ప్రెడ్ చేయటానికి బాగుంటుంది. ఈ సాసు ఈ మసాలా కర్రీని దోశ నిండా అప్లై చేసేసుకోవాలి. తప్పకుండా పైన మనం ఏమన్నా మసాలాలు కానీ సాసులు కానీ వేసుకున్నప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని అవన్నీ వేసుకున్న తర్వాత మంట అనేది కొంచెం హైలో పెట్టుకోవాలి. ఈ దోశలు కూడా మనం రిటర్న్ చేయవలసిన లేదండి, ఎందుకంటే కర్రీ అనేది ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నది. తర్వాత ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ని అయితే పీసెస్లో చేసి వేసుకుంటున్నాను. మీకు గ్రేటెడ్ చీజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర స్లైసెస్ ఉన్నాయండి, వాటిని పీసెస్లో చేసి వేసుకుంటున్నా. ఈ చీజ్ వేసుకొని పైన బటర్ కూడా అప్లై చేసేసుకుంటున్నా. బటర్ మెల్ట్ అయిపోయి దోశ హీట్ అయిపోయిన తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. చీజు మధ్యలో వేసుకున్నా కాబట్టి దోశని ఫోల్డ్ చేసేసుకొని కొంతసేపు జస్ట్ ఆవిరి మీద కొంచెం సిమ్లో ఉంచుకొని కుక్ అయితే లోపల చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మీకు గ్రేటెడ్ చీజ్ అయితే చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇది కొంచెం స్లైసెస్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. వీటిని విధంగా ఇలా పీసెస్లా కట్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు పిల్లలకి చీజ్ ఇష్టం లేకపోతే చీజ్ లేకుండా డైరెక్ట్ అలాగా ఆలు మసాలా దోశని అయితే రెడీ చేసి సర్వ్ చేయండి. రెడీ అయిపోయింది చీజ్ మసాలా దోశ. లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయింది, చూడండి కనిపిస్తుంది. మనం వేసుకున్న మసాలా కర్రీ చీజ్ అది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక రకం దోశని అయితే ట్రై చేద్దాం. దోశలు అయితే 2 days అయితే వేసుకుంటానండి. పిండి అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకొని 2 రోజులు అయితే దోశలు వేసుకుంటా. ఎగ్ దోశ వేస్తున్నాను. ఎగ్ ఇలాగా డైరెక్ట్ మనం హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఆమ్లెట్కి మనం ఏ విధంగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ఎగ్ బీట్ చేసుకొని మసాలాలు అన్నీ కలుపుకొని ఆమ్లెట్ ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని ఆమ్లెట్ దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్ దోశ వేస్తున్నాను. ఒక ఎగ్ బీట్ చేసుకొని దానిపైన కొంచెం కారం, పసుపు, లైట్గా ఉప్పు, కొద్దిగా మసాలా పొడి చల్లుకుంటున్నా. ఈ ఎగ్ అనేది దోశ మొత్తం కలుపుకుంటా దోశ మొత్తం చక్కగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి.
దీనిపైన ఇవి డైరెక్ట్ ఇలాగా వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంతండి, ఇలా చాలా రకరకాలుగా మన ఇష్టం ఎలా అంటే అట్లాగా వేసుకోవచ్చు. దోశ బ్యాటర్ ఒక్కటి ఉంటే దోశ స్టాల్లో వాళ్ళు అమ్మే దోశలన్నీ ఇలాగే వేసుకుంటారు. వాటికి ఏం పెద్ద ఇదేం లేదు. వాటికి కొంచెం పేర్లు పెట్టేసి కాస్ట్ పెట్టి అమ్మిస్తూ ఉంటారు. బటర్ వేసుకొని ఎగ్ దోశ కాబట్టి ఇంకొక వైపు కూడా రిటర్న్ చేసుకుంటేనే నీసు వాసన అనేది, పచ్చితనం అనేది లేకుండా ఉంటుంది. వేరే దోశలు రిటర్న్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎగ్ దోశనైతే ఇంకోవైపు కూడా కాలనివ్వాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఆమ్లెట్ వైపు వేసుకొని, ఎగ్ వేసుకునే వైపు కూడా కుక్ చేసుకొని రిటర్న్ చేసుకొని తీసేసుకుంటే, దీనిపైన మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, అలాగే చీజ్ వేసుకోవచ్చు. రకరకాలుగా మన ఇష్టం ఎట్లన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. దీనిపైన మనం కారపొడి చల్లుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మనకి పిజ్జా దోశ అట్లాగా రకరకాల దోశలు కూడా అప్లోడ్ చేశాను. అంతే, ఆమ్లెట్ దోశ కూడా రెడీ అయిపోయింది, ఎగ్ దోశ. నెక్స్ట్ గీ కారం దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా మనకి మార్కెట్లో దోశ స్టాల్లో ఎక్కువ గీ కారం దోశ, గీ కారం ఇడ్లీ ఇవే ఎక్కువ చేస్తున్నారు కదా. అదే విధంగా మనం ఈ గీ కారం దోశ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్గా దోశ వేసేసుకొని దానిపైన కారపొడి చల్లుకుంటున్నానండి. కారపొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది నల్ల కారపొడి కాకుండా ఇడ్లీలకి, దోశలకి వేసుకునే పప్పులతో చేసుకున్న కారపొడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడి కూడా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఇలాగా గీ కారం దోశకి, గీ కారం ఇడ్లీకి అట్లాగా చాలా బాగుంటుంది. ఇది నల్ల కారపొడి కాదు. కారపొడి చల్లేసుకొని పైన గీ వేసుకుంటున్నాను, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ లైట్గా దానిపైన కొద్దిగా కారపొడిని అయితే చల్లుకోవాలి. దోశ కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుంటే గీ కారం దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. పిల్లలకి దోశ స్టాల్ అనే మాట ఎత్తారు. ఇంట్లో ఇలా మీరు రకరకాలుగా దోశలు ట్రై చేసి పెడితే టేస్టీ గీ కారం దోశ రెడీ. ఇలా రకరకాలుగా దోశని ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్ దోశ కానీ, చీజ్ దోశ కానీ, గీ కారం దోశ అట్లా రకరకాలుగా ఎన్ని రకాలుగా మనం దోశలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.